ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెడుతున్నాయి. ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో దూసుకుపోయే అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్లో తేడతెల్లమవుతోంది. మ్యాట్రిజ్ అనే సంస్థ ఎన్డీఏ కూటమికి 353 స్థానాలను కట్టబెడితే ఇండియా కూటమికి కేవలం 118 నుంచి 133 స్థానాల వరకే ఇండియా కూటమి ఆగిపోతుంది అన్న ఫలితాలను కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాల నుంచి మనము అర్థం చేసుకోవాలి. ఇక జన్ కీ బాత్లో 362 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తే ఇండియా కూటమికి 141 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్లో తేడతెల్లమవుతోంది. అయితే ఇప్పటి వరకు మనము చర్చించుకున్న అంశాలను మనము విశ్లేషించుకుంటే కనుక ఈ ఎన్నికల్లో ప్రధానంగా 3 అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేశాయి. అవేంటంటే 1 నిరుద్యోగము, 2 ధరల పెరుగుదల, 3 పేదరికము. ఈ 3 అంశాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగాయి. కానీ నరేంద్ర మోడీ చరిష్మా ముందు ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో కానీ లేకపోతే ప్రజలకు నమ్మకం కలిగించే విషయంలో కానీ ఎన్డీఏ కూటమితో ఇండియా కూటమి పోటీ పడలేకపోయింది. అదే సమయంలో టీనా ఫ్యాక్టర్ మోడీకి అనుకూలంగా పనిచేసింది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. టీనా ఫ్యాక్టర్ అంటే దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, అంటే మోడీకి ప్రత్యామ్నాయం లేకపోవటం కూడా, అంటే ఒక ఆల్టర్నేటివ్ను ఇండియా కూటమి తనకు తానుగా సృష్టించుకోకపోవటం వల్ల ప్రజలు అంతిమంగా ఎన్డీఏ కూటమి వైపుకే మొగ్గు చూపారు. ఎన్డీఏ మోడీకి సంబంధించి కూడా మోడీ చరిష్మా విపరీతంగా ఒక పవనంలాగా దేశవ్యాప్తంగా కనిపించింది. కాబట్టి హ్యాట్రిక్ అంటే 3వ సారి కూడా బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి మరింత మనం విశ్లేషణ తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివి రావు గారు ఉన్నారు. వారితో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. మొదట మనం ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గర వెళ్దాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ గెలవటము దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా స్పష్టమవుతా ఉంది. కానీ ఏపీకి వచ్చేసరికి ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయి. ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకే అధికారం అన్నట్టుగా తేడతెల్లమవుతా ఉంది. ఏంటి సార్, ఎందుకు ఇట్లా అంచనాలు కొంచెం తేడాగున్నాయి? ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సర్వేల యొక్క నిబద్ధత ఒక విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో సర్వేల యొక్క నిబద్ధత ఇంకో విధంగా ఉంది. ఓకే, అంటే నమ్మదగిన విధంగా ఈ సర్వేలు జరిగినట్టు నాకైతే అనిపించటం లేదు. ఇక్కడ బాధ్యతాయుతంగా సర్వేలు చెయ్యాలి. ఇప్పుడు సరే, మరి మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీకి మెజారిటీ అంటే మళ్ళీ భారీ మెజారిటీ ఏమి ఇవ్వలే వాళ్ళు కూడా. ఓకే, తక్కువ మెజారిటీ ఇచ్చారు. అంటే మ్యాజిక్ ఫిగర్ నుంచి 88, 90 నుంచి 100, 110 అంటున్నాం. అవును, అంటే టఫ్ అయితే అది వాళ్ళ భాషలో చెప్పాలంటే. అలాగే ఇతర సంస్థలు టీడీపీకి పూర్తి మెజారిటీ చూపించాయి, 120, 110 అట్లా చూపించాయి కొన్ని సంస్థలు. 2-3 సంస్థలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి చూపించాయి. అవును. అందువల్ల ఏంటంటే 1-2% ఓట్లు ఏదైతే అంటే బయటపడకుండా సైలెంట్ ఓటర్స్ అంటాం మన వాళ్ళని, అది కనిపెట్టడం అన్నది వీళ్ళ వల్ల కాలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే సైలెంట్, నేను ప్రత్యక్షంగా కొన్ని పోలింగ్ బూతులకు సంబంధించి కొంతమందితో నేను మాట్లాడినప్పుడు చాలా అవేర్నెస్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు మునుపటిలాగా లేదు. చదువు రాని వాళ్ళు, మహిళలు, వృద్ధులు కూడా ఎవరికి ఓటేశారని అడిగితే మేము చెప్పకూడదండి, ఎలా చెప్తాము, మీరు ఎందుకు అడుగుతారు అని చెప్పడం లేదు. అది నేను మొదటిసారి గమనించా 43 సంవత్సరాలు నా జర్నలిజంలో. జనరల్గా ఓటేసి వెళ్ళిపోతూ ఉంటే మనం పోలింగ్ కేంద్రం దగ్గర అడగం, కానీ దూరంగా వెళ్ళి అడిగినప్పుడు ఎవరు లేనప్పుడు చెప్తారు. అవును. కానీ ఇక్కడ ఎవ్వరు చెప్పలేదు నేను అడిగిన వాళ్ళైతే. అంటే సైలెంట్ ఓటర్స్ మైండ్ ఎలా ఉంది అనేది మనం కనిపెట్టడం అనేది కష్టంగానే ఉంటది. కాకపోతే మూడ్ ఆఫ్ ది స్టేట్ మనం గమనించినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ కనిపించింది. మనం ఎన్నికలు రాకముందు ప్రశ్నించినప్పుడు 10 మందిని అడిగితే
ప్రభుత్వం మీద వ్యతిరేకత కనీసం 7 మంది 8 మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి అది ఓటు పడలేదా పడిందా అంటే పడింది కదా, మంచి పోలింగ్ పర్సెంటేజ్ కూడా బాగుంది కదా, 81% అయింది కదా. అవును. అయినప్పుడు మరి వ్యతిరేక ఓటు శాతం పడిందనే దాని అర్థము. పోనీ వ్యతిరేక ఓటు శాతాన్ని కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి చీల్చుకోగలిగిందంటే, కాంగ్రెస్ పార్టీ అలా చీల్చుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా అది ఫలించలేదు. ఒకవేళ కడప జిల్లాలో షర్మిల గురించి కొంత లాభం ఉంటే ఉండొచ్చేమో కానీ మిగతా ఎక్కడ కూడా ఆ ప్రభావం కనపడలేదు. కనపడినప్పుడు ఏంటంటే ఏకి వేయాలన్నా బికి వేయాలన్నా, అంటే జగన్మోహన్ రెడ్డికి వేయాలన్నా ఎన్డీఏ కూటమికి వేయాలన్నా అని ఓటర్ మైండ్ డిసైడ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పడిందని నేను భావిస్తున్నాను. అది 2% యూత్ కు సంబంధించిన అంశం కూడా బయటపడ్డం లేదు. వాళ్ళు కూడా బయటపడ్డం లేదు. అంటే ఎవరికేశారు? ప్రభుత్వం మాకే ఉద్యోగాలు ఇవ్వలేదని అసంతృప్తి ఉందా, లేదంటే ఉద్యోగాలు ఇచ్చిందని సంతృప్తి ఉందా, వేశారా? ఈ 2%లోనే తేడా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే సీట్లలో కూడా తేడా కనిపిస్తుంది. అందువల్ల గెలిచేటువంటి అవకాశాలు ఓవరాల్ గా చూస్తే నేనైతే ఇప్పటికీ భావిస్తున్నాను ఎన్డీఏ కూటమికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాను. ఎలాగూ అంటే ఫిగర్ కూడా నేను చెప్పగలుగుతాను. అంటే నాకు కొంత కేంద్ర సంస్థల నుంచి, నిఘా సంస్థల నుంచి, కొంత నెట్వర్క్ నుంచి కూడా నాకున్న సమాచారం ఏమిటంటే 90 ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి తగ్గవని, అంటే 90+5 ఇంకో 5 వరకు టీడీపీకి రావచ్చు. జనసేనకు 10+3 10 తగ్గవు అని, అలాగే బీజేపీకి 3+2 3 తగ్గవు అని. మరి ఆ పరిస్థితుల్లో ఎలా వస్తాయి ఏంటి? 58 తగ్గకుండా వైఎస్ఆర్సీపీకి వస్తాయి. అంటే 58 కంటే ఎక్కువ రావచ్చు అని, 58 అయితే తగ్గవు అని. అది కొంచెం నాకు కరెక్ట్ గానే అనిపిస్తూ ఉన్నది 3 ఆఫ్ ది స్టేట్ గమనించినప్పుడు. కాబట్టి అలాంటి రిజల్టే రేపు రాబోతాయేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే లక్ష్మణ్ గారు, ఇంకా అదే సమయంలో ఈ దేశవ్యాప్తంగా మనకు కనిపిస్తున్న ఎగ్జిట్ పోల్స్ను ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే మనం ఎన్నికల ప్రచారంలో చూసాము, ఈ 7 ఫేజ్లు దాదాపుగా 2 నెలల పాటు చాలా హై వోల్టేజ్ ఎన్నికల ప్రచారం సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ అయితే మనకు కనిపించింది. కానీ అంతిమంగా చూస్తే అబ్కి బార్ మోడీ సర్కార్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంచుమించు అంటే 400 సీట్లు కాకుండా 350 నుంచి 400 సీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగానే మనకు ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమవుతోంది. దీన్ని ఎట్లా చూడాలి సార్ మనం? ఇప్పుడు అన్ని సర్వేల్లో గమనించినప్పుడు ఏంటంటే ఏవి కూడా 340 తక్కువ ఏమి చెప్పడం లేదు, 340 పైనే చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ మరి ఎందుకు మరి ఇలా అవకాశం కలిగించలేకపోయింది. మేము ఆల్టర్నేటివ్ అక్కడ లేడు. రాహుల్ గాంధీ బీజేపీకి తగినంత లీడరు అంటే అంత స్థాయి ఉన్న నాయకుడు కాదు అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. అలాగే ఇండియా కూటమిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలలో కూడా ఐక్యత లోపించింది మనకు స్పష్టంగా కనపడింది. సీట్ల సర్దుబాటులోనే వాళ్ళు చేతులు ఎత్తేయటం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏమైందంటే 3 ఆఫ్ ది కంట్రీ అంటే, ఇప్పుడు నేను 3 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటే 3 ఆఫ్ ది కంట్రీ ఏమైందంటే ఆల్టర్నేటివ్ లేదు, బీజేపీకి వేద్దాం, నరేంద్ర మోడీ మళ్ళీ రాని, ఈ దేశాన్ని కాపాడగల శక్తి ఉంది, ఏదైనా చేయగలుగుతాడు, అనుకున్నది చేస్తున్నాడు, చెప్పిందే చేస్తున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం జనంలోకి వెళ్ళిపోయింది. అన్ని కూడా ఒక్కోటి వాళ్ళ యొక్క ఏవైతే చేశారో అవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ జనం నమ్మారు. ఇప్పుడు ఈ రివర్స్ లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. మేము వస్తే మళ్ళీ 370 ఆర్టికల్ పెడతాము, మేము వస్తే సరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనకపోయినా కాంగ్రెస్ లీడరు రామాలయాన్ని కూల్చేస్తాము ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? లేకపోతే ఈ త్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో తీసేస్తాము, ఇవన్నీ కూడా అంటే కేవలం ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసమే తాపత్రయపడినట్టు కాంగ్రెస్ వాళ్ళు కనిపించారు. కాబట్టి సమాజం ఆలోచించింది, అరే వీళ్ళు వస్తే ప్రయోజనం ఉండదు ఈ దేశానికి అని.
అంత మెజారిటీ వాళ్ళు రాబోతున్నదంటే ఇప్పుడు చెప్పిన ఫిగర్స్ కంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు లేవు. అందువలన మరి ఎక్కడ ఏమిటి అంటే ముందు అసలు నాయకుడేడి? ఇప్పుడు ఆయన పెద్ద రాహుల్ గాంధీ గారు పెద్ద రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు అనుకుంటే ఆయన జోకర్ లాగా అయిపోయాడు కదా. ఆయన ఆయన మాట్లాడే తీరు అవన్నీ చూస్తే ఎన్నికల సభలలో ఏమన్నా అవి ఒక ఉండాలని మనకు కనిపించిందా? లేదు కదా, అంత పిల్ల చేస్తారు పిల్లవాళ్ళతో మాట్లాడాడు. ఎవరు హర్షిస్తారు? పోనీ ఇతర వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పక్షాల పరిస్థితి ఏంది ఇవాళ? మూగ 300 ఆపు మొదటిది. అవినీతి మీద వచ్చిన పార్టీ జైలు పాలయ్యాడు. మరి మమతా బెనర్జీ అవుట్డేటెడ్ అయిపోయింది ఇవాళ. అక్కడ ఆమె కూడా కేవలం ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం ఎన్ని మాటలు మాట్లాడిన అన్ని మాట్లాడింది. ఇక నీకు ఎక్కడ ఏంటి అంటే మన తమిళనాడు, ఓకే తమిళనాడు కొంతవరకు బెటరు, డిఎంకే కూటమి మనకు కనిపిస్తున్నది అవే కదా. కంటికి మరి ఎక్కడ చిన్న రాష్ట్రాల్లో 1-2 ప్రాంతీయ పార్టీలు ఆ పొత్తులో ఉన్నప్పటికీ కూడా పెద్ద ప్రయోజనం లేదు కదా. రైట్ రైట్ సార్. ఓకే, నేను వస్తాను సార్ తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారు ఉన్నారు. వివిరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్ సార్, ఏంటి సార్ మీ ఫస్ట్ రియాక్షన్? చూస్తున్నారు కదా, ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా మోడీ ప్రభంజనమే, బీజేపీ ప్రభంజనమే కనిపిస్తూ ఉంది కదా. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము ఒక గణనీయమైనటువంటి మార్పును మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు గత మీడియాలు ఒక్కొక్క అంటే ఇప్పుడు ఇన్ని దఫాలుగా ఎలక్షన్ నిర్వహిస్తున్నప్పుడు మీడియాలు కొంతవరకు మోడీ ప్రభంజనం తగ్గుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లో మాత్రం ఆ ప్రభావం కనపడ్డట్టు ఎక్కడ కనపడట్లేదు. ఒకటి. రెండోటి, ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు కూడా ఎన్డీఏ కన్నా ఎక్కువ స్థాయిలో ఇండియా కూటమికి వస్తుందని ఇప్పటి వరకు ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా చెప్పలేదు. దరిదాపులో కూడా అయితే ఇవాళ ప్రధానంగా మనం ఆలోచించాల్సిందంటే ఇవన్నీ యొక్క పర్యవసానం చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు 2014 ఎన్నికల తర్వాత 2018 ఎన్నికల తర్వాత వచ్చినటువంటి హలో కంటిన్యూ సార్ ప్లీజ్. యా, అయితే ఇక 2014 తర్వాత 2018 తర్వాత వచ్చిన గణనీయమైన మార్పు ఏంటంటే ఎలక్షనీరింగ్ మీద రాజకీయ పార్టీలు పెట్టిన దృష్టి. ఒక పక్కన ఏదైతే ఇవాళ బీజేపీ అలయన్సెస్ అంటే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము ఈ రోజు తమ వాయిస్ ని తీసుకెళ్లే విషయంలో ఎంతైతే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎలక్షనీరింగ్ ద్వారా కావచ్చు, ఏదైతే వాళ్ళ వ్యూహాలు ప్రతి వ్యూహాలు కావచ్చు, ఎంత భారీ స్థాయిలో అయితే వాళ్ళు పనిచేశారో అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈరోజు ఇండియా కూటమి ఆ స్థాయిలో పనిచేసినట్టు మనకు కనపడింది. ఒకటి. ప్రధానంగా ఈ పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈక్వేషన్స్ ఏదైతే బలంగా ఇప్పుడు ఒకవేళ మోడీ ఈ వ్యతిరేకంగా ఉన్నటువంటి ధరల ఫ్యాక్టర్ కావచ్చు, రైతుల ఫ్యాక్టర్ కావచ్చు, ఎంఎస్పి ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదా సగటు అంటే ఈరోజు ఆదాయం వర్సెస్ ఖర్చు విషయానికి వస్తే వచ్చిన గ్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావితము అయినాయా అని మనం ప్రశ్నిస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా అంతగా ప్రభావితం చూపించలేదని చెప్తాం. అంటే ఏమి ప్రభావితం చూపించాయి? ఇక్కడ వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీలో కరప్షన్ ఒకటి, రామ జన్మభూమి వ్యవహారం ఒకటి, కొన్ని యాంటీ ముస్లిం తీసుకున్నటువంటి కొన్ని స్లోగన్స్, ఇవి భారీగా ప్రజలలో తీసుకెళ్లడంలో గాని, వాళ్ళను ప్రభావితం చేయడంలో గాని, లేదా ప్రజలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి లీడర్షిప్ ని ఒక ప్రత్యామ్నాయ లీడర్షిప్ గా చూసే పరిస్థితి ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కడ కూడా కనపడడం లేదు. వాళ్ళు ముఖ్యంగా కొంత ఇప్పుడు బిఆర్ఎస్ లాంటి నాయకులు, కేసీఆర్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ
ఇద్దరు ఎవరు సరి అయిన మెజారిటీ రాకపోతే ఒక థర్డ్ అలయన్స్ కి ఛాన్స్ ఉందన్నారు. అంటే థర్డ్ ఏజెన్సీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో టిఎంసీ కావచ్చు, ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ఎల్డిఏ యూడిఎఫ్ కావచ్చు, లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ లాంటివి కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే కూడా లేదా ఇప్పుడు మహారాష్ట్ర గాని కలుపుకుంటే కూడా ఎక్కడైనా కూడా వాళ్ళు ధీటుగా పోటీ ఇవ్వగలుగుతారా అంటే ఇప్పుడు వచ్చే నెంబర్స్ ఎక్కడ కూడా లేదు, వాళ్ళకి అంత ధీటుగా ఒక థర్డ్ అలయన్స్ ఏదో థర్డ్ ఫ్రంట్ వచ్చే పరిస్థితి లేదు. లేదా ఈ కూటమి ఈ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నెక్ టు నెక్ పోటీ అయితే ఈ మిగతా ఏదైతే ఇండిపెండెంట్ గా ఉన్నారో ఈ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళతోనే ఏమైనా ప్రభావితం చూపిస్తుంది అంటే ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కడ కూడా అంత భారీ స్థాయిలో ప్రభావం చూపించినట్టు ఎవరు చూపించరండి. ఒక ఇండియాలో ఒక మోడీ మాన్యా లేదా ఒక రామ్ జన్మభూమి మాన్యా లేదా ఇలాంటి కొన్ని ప్రభావితం భారీగా చూపించాయి అనేటువంటి ఎగ్జిట్ పోల్సే ఇప్పటి వరకు మనకు అన్ని ఎగ్జిట్ పోల్స్ చూపిస్తా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఏదైతే సగటున ఈరోజు అంటే ఒక పక్కన ఎంత పెద్ద ఎత్తున అపోజిషన్ పార్టీస్ ఈ ఎన్డీఏ పథకాలను లేదా ఎన్డీఏ యొక్క విమర్శించినా కూడా వాళ్ళకి అంటే ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేయలేని పరిస్థితితో పాటు నిజమైనటువంటి ఒక అట్టడుగు వర్గాలకు కానీ కొన్ని వర్గాలకు కానీ ఎక్కడ కూడా ఒక గణనీయమైనటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వగలిగే పరిస్థితి లేదనేది మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. రైట్ సార్, ఓకే. మనతో పాటు మరొక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సునీల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారితో పాటు రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు ఉన్నారు. మొదట మనం సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సునీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సునీల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. రైట్, సునీల్ రెడ్డి గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే ఇంకా మనము చూస్తున్నాము ఎన్డీఏ కూటమిదే అధికారం అన్నట్టుగా ప్రొజెక్షన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని సర్వేలు వైసీపీకి అధికారం కట్టబెడితే, కొన్ని సర్వేలు టీడీపీ కూటమికి అధికారం కట్టబెట్టాయి. ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు, సర్వేలు చేశారు. ఏంటి సార్ మీ ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే మీ అబ్జర్వేషన్ కానీ ఏంటి? ఏ పార్టీది అధికారం ఏపీలో? వైసీపీకి ఎడ్జ్ ఉందనేటువంటిది అర్థమవుతోంది. అదే ఆంధ్రప్రదేశ్ లో పోటాపోటీ ఉంది, కానీ ఎడ్జ్ మాత్రం వైసీపీకే. గత ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలతో 2% ఎక్కువగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ నమోదైందంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది కొంత చర్చ జరుగుతుంది. కానీ చాలా సందర్భాల్లో కూడా పాజిటివ్ ఓటింగ్ మనం 2018లో తెలంగాణలో కూడా చూసాం. అవును, పాజిటివ్ ఓటు తోటి వైసీపీ మన బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటంటే, అక్కడ టీడీపీ కూటమి బీజేపీ అండ్ జనసేనతో కలిసి టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటిది ఆ పార్టీకి కొంత అనుకూలత వచ్చింది. బీజేపీకి ఉన్నటువంటి అర్బన్ ఓటింగ్, కొంత హిందుత్వ, రామ్ జన్మభూమి, మోదీ చరిష్మా ఇవి కలిసాయి. దాంతో పాటుగా కాపులు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఫ్యాన్స్ అండ్ కాపులు అవుట్ రైట్ గా ర్యాలీ కావడం వల్ల టీడీపీకి కొంత అనుకూలత ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు అనుకూలమైనటువంటి సర్వేలు చెప్పినటువంటివి. కానీ మహిళలు 4,10,00,000 ఓటర్ల లోపల 10 లక్షలకు పురుషులతో పోలిస్తే 8 లక్షల ఓట్లు అధికంగా మహిళలు ఉన్నాయి. మహిళలు ఎక్కువ ఓటింగ్ పాల్గొన్నారు. టీడీపీతో పోలిస్తే 12% ఎక్కువగా మహిళలు వైసీపీకి ఓటేశారు అనేటువంటిది అది ప్రీ పోల్ ఒపీనియన్ లో ఉంది. ఇప్పుడు పోస్ట్ పోల్ ఒపీనియన్ లో కూడా అదే కనపడుతోంది. అంత ముందుకు ఒపీనియన్ పోల్స్ లో కూడా అదే రిఫ్లెక్ట్ అయింది. ఓకే, జగన్ ప్రభుత్వము ఎక్కువ పాలన అంతా కూడా మహిళల పేరు మీద, ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరు మీద ఇచ్చారు, అమ్మ ఒడి వంటి పథకాలు వాళ్ళ పేరు మీద ఇచ్చాడు కనుక జగన్ తన క్యాంపెయిన్ లో కూడా మీరు మీ ఇంట్లో మహిళలను అడిగి ఓటేయండి అని పురుషులకు అప్పీల్ చేశాడు. ఈ విధంగా ఎందుకు చేశారు అనేటువంటిది కారణం ఏంటి అంటే, మొత్తం అంతా కూడా మహిళల పేరు మీద ఆయన సంక్షేమ పథకాలు అమలు చేశారు. అవన్నీ మహిళలకు అందుకున్నారు, వాళ్ళే లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు ఎటు వైసీపీకి ఓటేస్తారు అనేటువంటిది ఒక అంచనా. అర్ధరాత్రి వరకు కూడా కొన్ని, అంటే అన్ని కాదు, కొన్ని పోలింగ్ స్టేషన్లలో, కానీ ఎక్కువ పోలింగ్ స్టేషన్లో 8 గంటల వరకు కూడా పోలింగ్ అయినటువంటిది చూసాం మనం. సో మహిళలు ఎక్కువగా క్యూలో ఉండడం, ఆ మహిళలంతా కూడా వైసీపీకి కూడా అటు వేస్తున్నారు, వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది. సో ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణలో ఎట్లయితే
గెలిచిన కాంగ్రెస్ కు ఓడిన బీఆర్ఎస్ కు ఓట్ల శాతం తేడా 1.8% ఉన్నట్టుగా ఇప్పుడు కూడా అక్కడ 2% గానే తేడా చూపిస్తున్నాయి. ఆ 2% సార్ నా అంచనా ప్రకారం నేను ఫీల్డ్ మీదలో ఉత్తరాంధ్ర, తర్వాత కడప, నెల్లూరు, గుంటూరు, గోదావరి జిల్లాలో నేను నెట్వర్క్ తోటి మాట్లాడినప్పుడు, నేను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే అక్కడ పాపులర్ ఒపీనియన్ మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ ని ఇంటికి పంపించాలంత కసి నాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల లోపల జగన్ ఇంటికి పంపించాలన్నంతగా కనిపించలేదు. అక్కడ అసంతృప్తి ఉంది. తెలంగాణలో ఫామ్ హౌస్ సీఎం అని కేసీఆర్ ను విమర్శించినట్టుగానే ప్యాలెస్ సీఎం అని చెప్పేసి వైఎస్ జగన్ కూడా విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో రియలైజ్ అయినటువంటి జగన్ 81 మంది అభ్యర్థులను మార్చడము, ప్రజల్లోకి వెళ్ళడము, ఆ సభలు ఈ సభలు అనేటువంటిది. సో మొత్తం ఏ ఎన్నికలైనా కూడా ప్రభుత్వ పాలనా తీరు పైన జరుగుతాయి. ఆయన కూడా నా పాలనా తీరు నచ్చితేనే ఓటేయండి అని చెప్పేసి చాలా ధైర్యంగా అప్పీల్ చేయడం అనేటువంటిది కూడా కొంత మేరకు పాజిటివ్ ఓటు ఉంది అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మిగతా టీడీపీ కూటమి లోపల క్యాంపెయినింగ్ లోపల ఎజెండా కొంత మిస్ఫైర్ అయింది. వాళ్ళు మొదట్లో 6 సూపర్ 6 ప్రామిసెస్ అనుకున్నారు. మహిళలకు 1500 ఉచిత బస్సు, తెలంగాణలో కర్ణాటకలో మహిళలు ర్యాలీ అనేట్టుగానే ఇక్కడ కూడా అవుతారనుకున్నారు. కానీ ఆ అంశాన్ని మొత్తం చివరికంటా కూడా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పటి కూడా వాళ్ళు అనేది ఏంది, మహిళలు చివరి వరకు క్యూలో ఉన్నారు అనంటే కర్ణాటకలో, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు 1500 నెలకు అనేటువంటి అంశం ఇక్కడ కూడా ప్రభావితం అయింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి లాజిక్. కానీ ఆ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయినటువంటిది ఎక్కడ కనపడలే. సో అక్కడ మొత్తం అంతా కూడా జగన్ ఉండాలా, జగన్ దించాలా అనేటువంటి ఎజెండా మీనే ఉంది. కానీ ఉంచాలనేటువంటిదే ఎక్కువ మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ పురుషుల్లో కూడా 5-6% మాత్రమే, టీడీపీతో పోలిస్తే 5-6% మాత్రమే వైసీపీకి తక్కువగా ఉన్నారు. అదే మహిళల్లో మాత్రం టీడీపీతో పోలిస్తే వైఎస్ఆర్సీపీకి 12% ఎక్కువగా ఉన్నారు. అంటే 6% ఎక్కువగా. ఇంకోటి మహిళల ఓట్లు ఎక్కువ అక్కడ కంపేర్ పురుషులు ఎక్కువ. సో ఇవన్నీ కనుక తీసుకున్నట్టయితే వైసీపీకి అనుకూలత ఉంది. అయితే ప్యాకెట్ వైజ్ గా తెలంగాణలో ఎట్లా అయితే ప్యాకెట్ల వారీగా గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు గెలిచింది, కాంగ్రెస్ ఒక్క సీటు గెలలేదు. అట్లనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్యాకెట్ వైజ్ గా పోలింగ్ ట్రెండ్స్ మాకు కనపడ్డాయి. గోదావరి జిల్లాలో పట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలత ఉంది. అక్కడ ఉన్నటువంటి 34 సీట్లలో 20కి పైగా సీట్లు అక్కడ టీడీపీ, జనసేన కూటమి గెలవడానికి ఆస్కారం ఉంది. అట్లాగే కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కొంత అనుకూలత కనిపించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అందరూ ఊహించినట్లే వెలువడ్డాయి. ఏపీ ప్రజలు మళ్లీ వైసీపీకే పట్టం కట్టనున్నారు. వైనాట్ 175 అంటూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది వైసీపీ. అనుకున్నట్లే మెజారిటీ సర్వే సంస్థలు వైసీపీకి అధిక స్థానాలు దక్కించుకుంటాయని తేల్చాయి. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు సునీల్ రెడ్డి గారు విశ్లేషకులు, అలాగే వివి రావు గారు రాజకీయ విశ్లేషకులు, సాదిక్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సునీల్ రెడ్డి గారు, మొత్తానికి చూస్తే కనుక ఎక్కువ స్థానాలు వైసీపీ దక్కించుకుంటుందని మెజారిటీ సంస్థలు అయితే చెప్పడం జరిగింది. నిజంగా ఓటర్ నాడి కరెక్ట్గానే పట్టాయంటారా, లేకపోతే సాధారణ ఎగ్జిట్ పోల్స్ కింద వాటిని చూడాల్సిన అవసరం ఉందంటారా? ప్రీ పోల్స్ లో కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో కానీ ఎడ్జ్ వైసీపీ అనేటువంటిది అక్కడ పోలింగ్ ట్రెండ్ కూడా గత ఎలక్షన్స్ లో పోలిస్తే 2% అధికంగా పోలయ్యాయి. ఇది పాజిటివ్ ఓటింగే. అంటే జగన్ను ఇంటికి పంపాలి, ఉంచాలా, దించాలా అంటే దించాలి అనేటువంటి కసి ఆంధ్రప్రదేశ్ లో మేము ఫీల్డ్ మీద తిరిగినప్పుడు కనపడలే. అభివృద్ధి లేదు అనేటువంటి ఒకే ఒక్కటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే అభివృద్ధి లేదు, అంత సంక్షేమమే, అభివృద్ధి లేదు, అంత సంక్షేమమే అనేటువంటిది మాకు మేజర్ గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో కనిపించింది. అక్కడ అర్బన్ ఓటరు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వేశారు. రూరల్ ఓటరు వైసీపీకి వేశారు. అట్లాగే మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వేశారు. బిలో మిడిల్ క్లాసు వైసీపీకి వేశారు. ఇక్కడ బీజేపీతో పొత్తు లేకపోయినా, అసలు జనసేనతో పొత్తు లేకపోతే అసలు టీడీపీ అనేటువంటిది రేస్లోనే ఉండకపోయేది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు పొత్తుగా ఉండడం వల్ల ఈ మాత్రమైన ఆ కూటమి రేసులో ఉంది. ఈ
ఈ రకమైనటువంటి నెక్ టు నెక్ 2% ఓటు షేరే ఉండడం, 100కు పైగా మాత్రమే వైసీపీ గెలుస్తుంది. పోయినసారి వచ్చినట్టుగా 151 సీట్లు రావండి, 40-50 సీట్లు పక్కాగా తగ్గుతాయి. నా అంచనా ప్రకారము 100 నుంచి 105 మధ్యలోనే వైసీపీ ఆగిపోతుంది అనేటువంటిది. ఆ మాత్రం కూడా మీకు ప్యాకెట్ వైజ్ గా వచ్చినట్టయితే గోదావరి జిల్లాలో పట పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు, టీడీపీ, మన తర్వాత కాపు ఫ్యాక్టరు, దాంతో పాటు బీజేపీ, క్షత్రియులు టీడీపీకి ర్యాలీ అయ్యారు కాబట్టి 34 సీట్లు ఉభయ గోదావరిలో ఉన్నటువంటి 34 సీట్లలో కొంత టీడీపీకే ఎడ్జ్ కనపడచ్చు. కృష్ణా గోదావరి జిల్లాలో కూడా మీకు టీడీపీకే ఎడ్జ్ కనపడుతుంది. కానీ మిగతా జిల్లా దక్షిణాంధ్ర, ప్రకాశము, నెల్లూరు ఈ 2 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర అటువంటి 3 జిల్లాల్లో కూడా మీకు టీడీపీకి వైసీపీకి మధ్య పెద్దగా తేడా ఏమి ఉండకపోవచ్చు. ఇక రాయలసీమ కనుక వచ్చినట్టయితే రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు, తర్వాత 52 సీట్లలో పోయినసారి ఎక్కువ 45 పైన వైసీపీ గెలిచింది. ఈసారి కూడా 40కి పైన అక్కడ గెలుస్తుంది. మిగిలిన 50 సీట్లు, మిగిలిన 100 సీట్ల లోపట 125 సీట్ల లోపట ఎక్కువ 50%కు మీరు వేసుకున్నా కూడా 60 సీట్లు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక అక్కడ రాయలసీమ 40, ఇక్కడ 60-100 సీట్లు పక్కగా వైసీపీ గెలుస్తుంది అనేటువంటిది అక్కడ మాకు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు, మేము పోల్స్ ప్రీ పోల్ సర్వేలు చేసినప్పుడు మాకు అర్థమైనటువంటిది. సునీల్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల ప్రచారంలో కొన్ని కీలకమైన విషయాలు బాగా ప్రచారం జరిగాయి. మొత్తంగా చూసుకుంటే అమరావతి ఇష్యూ ఒకటైతే, 2 ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి బాగా విస్తృతంగా ప్రచారం చేసే ప్రతిపక్షాలు, ల్యాండ్ టైటిలింగ్ విధానంతో భూములన్నీ కూడా ప్రభుత్వం లాగేసుకోబోతుంది అనేది ఒకటైతే, 2 అమరావతి రాజధాని లేదు, రాజధానిలో నగరం చేశారనే విషయాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి. ఈ 2 ఫ్యాక్టర్స్ ప్రతిపక్షాలకు కలిసి రాలేదనుకోవాలా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఎన్నికల ప్రచారంలో చివరి దశలో టీడీపీ కూటమి తీసుకొచ్చింది. దానిపైన అంటే ఆ చట్టాన్ని చేయమన్నదే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు గైడ్ లైన్స్ ఇచ్చిందే మోదీ ప్రభుత్వం, అందుకనే చేశారు. అసెంబ్లీలో టీడీపీ దానికి అనుకూలంగా మాట్లాడింది. ఇవన్నీ వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోగలిగింది. అయితే తెలంగాణలో ధరణి పోర్టల్ మీద ఉన్నటువంటి ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్లో దాని మీద రాలేదు, ఆ చట్టం మీద రాలేదు. ఆ చట్టం వాస్తవానికి ఇంకా అమల్లోకి రాలేదు, గైడ్ లైన్స్ రాలేదు దానికి. అందుకని అక్కడ టీడీపీ చివరి ప్రయత్నంగా తెలంగాణలో ధరణి వల్ల ఓడిపోతుంది బీఆర్ఎస్ కాబట్టి ఇక్కడ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక తీసుకురావాలనేటువంటిది కొంత ప్రయత్నం చేశారు, కానీ అది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇంకోటి, మీకు నిజంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు భూములు కోల్పోతున్నట్టయితే మీకు పెద్ద ఎత్తున తెలంగాణలో ధరణి పోర్టల్ మీద వచ్చినట్టుగానే ఫిర్యాదులు వచ్చేటి. స్వతంత్ర టీవీ ఎప్పుడైనా ఎలక్షన్లకు ముందు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రైతుల భూములు పోతున్నాయని వార్త ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలే. ఏ మీడియా సంస్థ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అది వాస్తవం కాదు కాబట్టి ఇవ్వలేదు. ఎన్నికల కోసం కేవలం తెలంగాణలో ధరణి అంశం వర్కౌట్ అయింది, అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక చిన్న లాజిక్ తోటి టీడీపీ చేసినటువంటి చివరి ప్రయత్నము అది వర్కౌట్ కాలేదు. అమరావతి రాజధాని అంశం అనేటువంటిది నిజంగానే అమరావతి రాజధాని అయితే టీడీపీ ఆ ఏరియాలో గెలవలేదు పోయినసారి. రాజధాని నిర్మాణం చేసినటువంటి టీడీపీ గెలవలేదు. అయితే ఇక్కడ మార్చడం అనేటువంటిది కొన్ని ఏరియాల లోపల, ఇప్పుడు గుంటూరు జిల్లా లోపల, కృష్ణా జిల్లా లోపల వైసీపీకి తగ్గితే తగ్గొచ్చు, కానీ దాని ప్రభావం అది అమరావతి కాదు, న్యాచురల్ గా ఉండేటువంటిదే. ఇంకోటి, సామాజిక సమీకరణాలు కారణమవుతాయి. అట్లా అనుకుంటే ఉత్తరాంధ్రకు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ఉత్తరాంధ్రకు షిఫ్ట్ చేస్తామని వైసీపీ గవర్నమెంట్ చెప్పింది. మరి అక్కడ ఉత్తరాంధ్రలో ఆ మేరకు వన్ సైడ్ గా స్వీప్ ఉంటుందా? ఉండదు. సో ఆ ప్రభావం అనేటువంటిది చాలా నెగ్లిజిబుల్ గా కనపడింది. మేము సర్వే చేసినప్పుడు ఆ ప్రశ్న వేశాం, ప్రతి ఓటర్ని మేము ఆ ప్రశ్న అడిగితే ఎక్కడ కూడా దాని ప్రభావం పెద్దగా కనపడలేదు. అయితే ఉత్తరాంధ్రలో కొంత మేరకు అభివృద్ధి జరుగుతుందేమో, అక్కడ పోర్టులు వస్తున్నాయి, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, తర్వాత కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటిది కొంత ఉంది. అది ప్రభుత్వానికి అనుకూలత వస్తే రావచ్చు. అంచనాల మేరకు ఉత్తరాంధ్రలో వైసీపీ టీడీపీ కంటే కూడా ఒకంత పైచేయి ఉంటే ఉండొచ్చు అనేటువంటిది, అంతకుముందుకు ఉన్నటువంటి కొంత వ్యతిరేకత అది తగ్గుతోంది అనేటువంటిది మాకు తర్వాత వచ్చినటువంటిది ఇది. ఇంకోటి, అసలు కారణం అంతా కూడా అక్కడ కాపు ఫ్యాక్టర్లు, అక్కడ సామాజిక సమీకరణలే కీలకం అండి. ఆంధ్రప్రదేశ్ వరకు సామాజిక సమీకరణలే కీలకం. అక్కడ
మొత్తం ఇన్ టోటో రాష్ట్ర వ్యాప్తంగా కాపులు గనక ర్యాలీ అయిపోయి టీడీపీకి గనక ఓటేసినట్టయితే టీడీపీకి అవకాశం ఉంటది. లేదు కొంతవరకే మావి ఓట్లు మావి సీట్లు మీవి అనేటువంటి ఫీలింగ్ కాపుల లోపల కూడా వచ్చింది. వాళ్ళు పోటీ చేసినటువంటి జనసేనకైతే అవుట్లెట్ గా వేసుకున్నారు. ఆ ఓటు టీడీపీకి పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ కాలేదు. రైట్. ఎక్కడైతే కాపులు వైసీపీ అభ్యర్థులుగా ఉన్న దగ్గర అక్కడ కూడా కాపులంతా వైసీపీకి వేశారు. ప్రత్యర్థి కాపు కానట్టయితే అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. 2019లో ఇదే రకమైనటువంటి ఫీలింగ్ కాపుల లోపల ఉండేది. ఈసారి కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ ఉంది అనేటువంటిది కనుక నిజమైతే మాత్రం సునీల్ రెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. సాదిక్ గారు మీరు ఎలా చూస్తారు? ఈ ఎగ్జిట్ పోల్స్ కింద మనం అనుకోవాలా, లేకపోతే కేవలం జస్ట్ నార్మల్గానే అనుకోవాలా? సార్ మీ వాయిస్ రావడం లేదు. అట్లా నార్మల్ గా అనుకోలేం, కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే స్వీప్ గా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని ఏదైతే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వచ్చేటువంటి అంశాల్లో మాత్రం చాలా వరకు ఎక్కువ సీట్లను ప్రొజెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదొకటి చాలా ముఖ్యమైన విషయము. తర్వాత ఇంకొక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే సైంటిఫిక్ అనాలిసిస్ అనేది బిహేవియర్ ఆఫ్ ది ఓటర్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనం చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ మిస్ అయినవి కూడా ఉన్నాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు మమతా బెనర్జీ విషయంలో కానివ్వండి, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అప్పుడు ఏం చెప్పాయి, అంతకుముందు మమతా బెనర్జీ అప్పుడు ఓడిపోతుంది అని చెప్పారు. మమతా బెనర్జీ అక్కడ గెలిచింది. అంటే ఎగ్జిట్ పోల్స్ విషయంలో సైంటిఫిక్ గా చేస్తున్నటువంటి సర్వేలు మాత్రమే ఉంటాయి. తర్వాత ప్రీ పోలింగ్, తర్వాత ఆఫ్టర్ పోల్ జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉంటాయో ఈ రెండింటిని కలిపి చూడాల్సిన ఒక అవసరం ఒకటి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూసినప్పుడైతే ఇప్పుడు చాలా అక్కడ మధ్య పోటీ, ఇప్పుడు ఇంతకుముందు సునీల్ రెడ్డి గారు చెప్పిన ప్యాకెట్స్ ఉన్నాయి. ప్యాకెట్స్ అంటే ఇప్పుడు గోదావరి, ఉభయ గోదావరి జిల్లా అట్లా ప్యాకెట్స్ లో ఏం జరిగిందంటే వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కూటమికి అక్కడ సీట్లు ఎక్కువ వస్తాయి కొన్ని ప్యాకెట్స్. తర్వాత సామాజిక సమీకరణాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని కనుక పరిగణలోకి తీసుకుంటే మాత్రమే ఎగ్జిట్ పోల్స్ లో మనం చెప్పొచ్చు. కానీ ఎగ్జిట్ పోల్స్ లో ఒకవేళ ఆ పరిగణలోకి తీసుకోలేదనుకోండి ఎగ్జిట్ పోల్స్ తారుమారే అవకాశం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్నిటికి సంబంధించి అంటే ఇప్పుడు ఒక ఎన్డీటీవీది ఒక్కటి మాత్రమే కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎన్డీటీవీలో వాళ్ళు చేసిన సర్వే ఒకటి చూడండి. ఆ సర్వే ఒకటిసారి డిస్ప్లే చేయండి. ఆ సర్వేలో మనకి అదొకటి ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్ గా చూపిస్తుంది. వాళ్ళ సైంటిఫిక్ మెథడ్ ఏంటి అనేది మనం చూడాలి. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి అన్నిట్లో కూడా ఇప్పుడు చూసినట్లయితే మనకు ఏదైతే బీజేపీ అంటే మొత్తంగా వస్తుంది, అన్ని సీట్లు వస్తున్నాయి అనేది కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. ఖచ్చితంగా మాత్రం ఒకటి మాత్రం నిజమండి, ఒకటి బీజేపీ మాత్రం కొంత అంటే మళ్ళీ ఫామ్ చేసే దశలో మాత్రం ఉంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అంతకుముందు ప్రీ పోలింగ్ లో కూడా అట్లాంటి అంశాలే వచ్చాయి. కాబట్టి మనము మరీ పూర్తిగా తీసేయలేం, కానీ ఖచ్చితంగా ఒక 60 to 70% ఎగ్జిట్ పోల్స్ లో మనకి ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టు దాని ప్రకారంగా మాత్రం బీజేపీ వస్తుంది. కానీ నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఎడ్జ్ అనేది ఎంతవరకు ఉంటుంది, వైసీపీకి ఎలా ఎడ్జ్ ఉంటుంది అనేది కొంత చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వాళ్ళ మధ్య తేడా ఉంటుంది అనేది ఒకటి ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ సాదిక్ గారు మొత్తంగా చూస్తే కనుక కూటమి బీజేపీ, జనసేన అలాగే టీడీపీ కలిసి పోటీ చేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వడం అనేది ఒకటైతే, రెండు కుల సమీకరణలు, ఇవేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా కూటమికి, లేదా అక్కడ కూడా దెబ్బపడే అవకాశమే ఉందా? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి. ఇంతకుముందు ప్రభావితం చేసిన అంశాలు చూసినట్లయితే తెలంగాణతో కంపేర్ చేసినట్టు ధరణి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ధరణి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లయితే ఉందో అక్కడ అమరావతి అంశాలు అటువంటివి కూడా ఎక్కువగా మీరు చూసినట్లయితే సునీల్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే సామాజిక సమీకరణాల వైపే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ అంతా కూడా కాపు, కమ్మ ఇవి సంబంధించినటువంటి ఓటింగ్ వాటికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చాలా మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా చూడండి, ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ సంబంధించిన పార్టీకి సంబంధించిన సీట్లు ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. కానీ టీడీపీ ఆ మేరకు గెలుచుకోకపోవచ్చు. ఆ సీట్లు టీడీపీ పంచుకున్న సీట్లలో టీడీపీ గెలవకపోవచ్చు, కానీ మరి పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు అదేంది అనేది ఖచ్చితంగా సామాజిక సమీకరణ.
సామాజిక సమీకరణ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా సామాజిక సమీకరణ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు చూసినట్లయితే టీడీపీ ఆ మేరకు సామాజిక సమీకరణ లోపల చేయలేకపోయింది. అందుకోసమని టీడీపీ ఆ ప్రభావం టీడీపీకి సీట్లు తక్కువగా రావడం జరుగుతుంది. బీజేపీ అంతంత మాత్రంగా ఉంటుంది, కాంగ్రెస్ ఇక ఉండదు. కాబట్టి బీజేపీ అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి ఆ రేస్ అనేది జరిగింది అనేది ఇది నిజమైన విషయం. అంటే కాంగ్రెస్ కి ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే షర్మిల లేదు. చివరి నిమిషంలో చాలా పోరాడింది, తన ఎంపీ సీట్ కూడా గెలిచే అవకాశం లేదంటారా? లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మీద ఇంకా మనసును మార్చుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాంగ్రెస్ మీద మనసును వైఎస్ఆర్ సెంటిమెంట్ ఏమి పనిచేయదంటారా? ఎక్కడ కూడా పనిచేయదు. ఎందుకంటే బలీయంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బలీయంగా కాంగ్రెస్ ను వాళ్ళు తమకు అన్యాయం చేసిందని బలీయంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడైతే అట్లాంటి ఛాయిస్ ఏమీ లేదు. ఇంకోటి బలమైన నాయకులు లేరు అక్కడ. రైట్, కాంగ్రెస్ తరఫున బలమైన నాయకులు లేరు. రైట్, వివిరావు గారు. రైట్ సార్, వివిరావు గారు, మీరు ఎలా చూస్తారు? ఎగ్జిట్ పోల్స్ ని ఓటర్ నాడిని ప్రతిబింబించే అనుకోవాలా? ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు రెండు విషయాలు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకటి, ఓటర్ రియాలిటీ అనేది ఈ రోజు ఏమైపోయిందంటే, నేను ఒక సందర్భం మీకు చెప్తాను. ఈ రోజు నేను ఒక కాన్స్టిట్యుయెన్సీలో మన ఎలక్షన్స్ లో తిరుగుతున్నప్పుడు, ఒక కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయన అడిగాను ఆంధ్రాలో. ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా చెప్పారు, మన విశ్లేషకులు రెడ్డి గారు కూడా చెప్పారు. ఏంటంటే ప్రతి ఒక్కడు డబ్బుల విషయానికి వస్తే, ఇప్పుడు పలానా పార్టీ, ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కూటమి కానీ డబ్బులు ఇస్తున్నప్పుడు నో అని అనడం లేదండి. నో అనకుండా, ఇప్పుడు నో అనకపోయేసరికి ఏమవుతుంది, మనకి నిజంగానే వీళ్ళు డబ్బులు తీసుకున్నారు కదా, మాకే ఓటేస్తారు అనేటువంటి ఒక భావనలో ఇప్పుడు వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ధోరణి ప్రజల్లో ఉంది అంటే, ప్రజల్లో ఇప్పుడు ఎవరికి నేను తప్ప, అంటే రేపొద్దున ఎవడొచ్చేది తెలియదు, ఎవడొచ్చినా కూడా నేను తీసుకున్నా కాబట్టి నేను శత్రువును గాను అనేటువంటి ఒక భావనలో ప్రజలు ఉన్నారు. అయితే అంతే ధీటుగా రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే, నిజమైన ఓటర్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని పనిచేయడం లేదు. ఇప్పుడు ముందస్తూనే వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తో. అంటే ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే మీరు విశ్లేషకుల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి కొంత టీమ్స్ ని పెట్టి సర్వేలు చేయడం అనేటువంటిది అయితే జరుగుతుందో, దాంట్లో ముందస్తు ఓటర్ ని ప్రభావితం చేయడం. అంటే మేము గెలుస్తున్నాం కాబట్టి, ఈ కారణాల వల్ల మేము గెలుస్తున్నాం కాబట్టి మీరు మాకు ఓటేస్తే మీకు లాభం జరుగుతుంది. అంటే మా లోపల ఉన్నటువంటి ఓటర్ యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇప్పుడు నేను వెళ్ళే కాన్స్టిట్యుయెన్సీలో ఒక పెద్ద ఆయన అడిగితే ఏమన్నాడంటే, బాబు మీకు డబ్బులు వచ్చాయి కదా, ఎవరెవరు ఇచ్చారంటే, సార్ పోయినసారి మా ఇంటి పెద్దకి ఇచ్చేసి అందరికి పంచుకోమని చెప్పేవాళ్ళు, అంత ముందు కుల పెద్దకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం నాకు ఇచ్చారు, నా భార్యకు వేరే ఇస్తున్నారు, నా కొడుకు వేరే ఇస్తున్నారు, నా కోడలికి వేరే ఇస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, వీళ్ళకి డబ్బులు ఇచ్చాక మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాము, మీకు వాళ్ళకి అని చెప్తున్నామని కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, మీరు ఈ రోజు డబ్బులు తీసుకున్నవాడు ఎవరు కూడా పక్కంతో మాట్లాడడం లేదు. అంటే ఇంట్లో ఉన్నటువంటి కొడుక్కి కానీ, కోడలు కానీ, భార్యకి కానీ మనం వీళ్ళకి వేద్దాము అని చెప్పేసి పరిస్థితి లేదు. అంటే ఓటర్లు ఏదైతే ఒక మూకుమ్మడిగా ఒకరికి వేద్దాం అనేటువంటి ఆలోచన, వేస్తే ఎందుకు వేయాలి, వేయకపోతే ఎందుకు వేయకూడదు అనేటువంటి చర్చ కూడా లేదనే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు రాజకీయాలు. సో ఈ పరిస్థితిలో నిజమైన ఓటర్ పర్సెప్షన్ వాళ్ళ మధ్యలో డిస్కషన్ లేనప్పుడు, ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా తన యొక్క సొంత అభిప్రాయాన్ని బట్టి అక్కడ వేస్తున్నప్పుడు అది ఒక లాటరీ లాగా. ఇప్పుడు జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతుందో, మహిళలను అడిగి ఓటేయండి అంటే ఏంటి? ఇప్పుడు పురుషులు మహిళలను అడిగి వేయండి అనేటువంటి ఒక మాట ఎందుకు చెప్పాడంటే, ఆయన పథకాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా మీరు లాభం పొందారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పురుషులు ఏమున్నది, పురుషాది కొద్ది అహంకారం ఉంటుంది, లేదా మేమెందుకు వాళ్ళని అడగాలి, లేదా మాకు డబ్బులు ఇచ్చారు కదా, ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చారని చెప్పేసి మా భార్య చెప్తే డబ్బులు అడుగుతుందేమో అనేటువంటి ఒక భావన కూడా ఈ రోజు ఈ ఓటర్ల మధ్యలో, కుటుంబంలో ఉన్న ఓటర్ల మధ్య కూడా చర్చ జరగలేదండి. ఇది ఈ సోషల్ మీడియా డ్రైవ్ ద్వారానే జరుగుతా ఉంది.
సోషల్ మీడియాలో మన వాళ్ళు వస్తున్నారు, మన కుల వాళ్ళు వస్తున్నారు, మన వర్గం వాళ్ళు వస్తున్నారు అనేటువంటి ఒక హడావిడితోనే ఇదంతా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ తో కావచ్చు, లేదా ఓటర్ యొక్క నిజమైనటువంటి అభిప్రాయం అనేది ఈ సోషల్ మీడియా ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది తప్పితే సామాజికంగా నిజమైనటువంటి వాడికి కరప్షన్ కు వ్యతిరేకంగానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి నిజంగా గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి లాభ నష్టాలను బేరీ చేసుకొని ఓటేద్దాం అనేటువంటి ఒక చర్చకు ఎక్కడ తావులేని పరిస్థితులు ఇవ్వాల ఆ స్థాయికి ఇవ్వాల ఎన్నికలు సోషల్ మీడియా ప్రభావం కానీ రాజకీయ పార్టీలు వేల కోట్ల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 50 కోట్లు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టే యొక్క ప్రభావం ఆ స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఓటర్ యొక్క ఆయన యొక్క భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి, ఆయనకు ఒక వేదిక, ఆయనకు ఒక చెప్పుకునేటువంటి పరిస్థితి లేని పరిస్థితి క్రియేట్ చేశాయని చెప్పదు. ఈ స్థాయిలో ఓటర్ యొక్క అభిప్రాయం చెప్పడం కష్టము. తను ఎక్కడ ఓటర్ అభిప్రాయం ఎక్కడ కనబడుతుంది అనేది నేను అంటే కూటమి కూడా చాలా హామీలు ఇచ్చింది కదా, ముఖ్యంగా సూపర్ 6 అంటూ కూడా భారీ హామీలు ఇచ్చింది, వైసీపీ కంటే ఎక్కువ చేస్తామని చెప్పింది. అదంతా పెద్దగా జనాలు తీసుకోలేదంటారా? అంటే యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు అంటారు. ఈ యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు విషయంలో రెండు ప్రధానంగా జరిగినటువంటి అంశాలు, అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్నటువంటి అంశం చూస్తే ఎవరు వచ్చినా కూడా 2% డిఫరెన్స్ అయినప్పటికీ సీట్ల విషయానికి వస్తే భారీ కొద్దిగా వైసీపీకి ఎక్కువ లాభం జరగవచ్చు అనేటువంటి ఆలోచన 2-3 ఫ్యాక్టర్స్ చెప్తా ఉంటాం. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే వాస్తవంగా 4th రోజు వచ్చే రిజల్ట్స్ లో ఎవరు వచ్చినా కొద్ది మెజారిటీ కొద్ది డిఫరెన్స్ రావచ్చు అనేది ఇంకొక వాదన నడుస్తాం. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీలో వైసీపీకి పెద్దపీట, తర్వాత దీనికి పార్లమెంట్ కి వచ్చేసరికి మాత్రం కూటమికే అవకాశం ఎక్కువ ఉంది. అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. క్రాస్ ఓటింగ్ జరగడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయిలో మనకు జగన్ ఉండి కేంద్ర స్థాయిలో మనకి కూటమి ఉంటే ఈ రెండు పోటీగా మనకు లాభం జరుగుతుందని ఒక ఆలోచన కూడా ఓటర్లో ఉన్నట్టు కనబడతా ఉంది. సేమ్ ఇద్దరు ఒకరే ఎందుకు, ఇప్పుడు ఎట్లా ఢిల్లీలో జగన్ ఒక లోకల్ పార్టీ కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు మనం జగన్ పెట్టుకుందాము, అక్కడ కేంద్రంలో మనం కూటమికి ఇస్తే మనకు కూడా కొంత వీళ్ళిద్దరి మధ్యలో పోటీ పెట్టినట్టు అవుతుంది, మనకు కూడా లాభం జరుగుతుంది అనే ఒక భావన కూడా ఇలా ఓటర్లో ఉన్నట్టుగా కొద్దిగా అర్థమవుతుంది. అంటే ఈ వర్గాలు ఏదైతే ఉన్నాయో పక్కన వాళ్ళు పనిచేస్తూనే క్రాస్ ఓటింగ్ అనేది ఇప్పుడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి రైట్ సునీల్ రెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా 175కి 175 వచ్చేస్తాయని మొదటి నుంచి వైసీపీ చెప్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా 153+ వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఆ దిశగా కనిపించడం లేదు, ఎడ్జిలోనే గెలిచే అవకాశాలు కనిపిస్తాయంటారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అనుకోవచ్చా? అది మైండ్ గేమే అండి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ వైనాట్ 175 అన్న అంటే ఆయన 150 సీట్లు ఉన్నాయి కాబట్టి అంతకు పెరుగుతాయని చెప్పుకోవాలి, కానీ ఎవరైనా కూడా నాకు తగ్గుతాయని చెప్పుకుంటారా? ఏ నాయకుడైనా. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఏంటి, 10 సీట్లు పెరుగుతాయి 20 సీట్లు పెరుగుతాయని చెప్పలేడు కదా. అందుకనే ఉన్నదంతా ఇంకా 24 సీట్లు రావాల్సినే కనుక వైనాట్ 175 అనే స్లోగన్ తీసుకున్నారు. ఇక్కడ బీజేపీ కూడా ఆప్కి బార్ 400 పార్ అని చెప్పేసి బీజేపీ కూడా ఇక్కడ స్లోగన్ తీసుకుంది. కానీ వాళ్ళకు తెలుసు ఇది టార్గెట్ పెట్టుకుంటారు, ఆ టార్గెట్ రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది రీచ్ కాము అనేటువంటిది వాళ్ళకు తెలుసు. కానీ ప్రభుత్వం నిలబడితే చాలు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటిది అసలు టార్గెట్. ఆ టార్గెట్ కు వైసీపీ 100 సీట్లు అయితే పక్కా గెలుస్తుందండి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా దానికి వెల్ఫేర్ స్కీమ్సే ప్రధాన కారణం. ప్రభుత్వం మీద అభివృద్ధి లేదు అనేటువంటి కొంత అసంతృప్తి మాటే వినపడింది, కానీ ఆగ్రహం కనపడలేదు మాకు ప్రజల లోపట. తెలంగాణలో కేసీఆర్ను ఎలాగైనా సరే ఇంటికి పంపించాలి అనేటువంటిది కనపడింది క్షేత్రస్థాయిలో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంతసేపు వెల్ఫేర్ గురించే మాట్లాడుతున్నారు కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక అసంతృప్తిని వ్యక్తం చేసింది, కానీ పూర్తిగా ఇంటికి పంపించేసారు, దించేసేయాలి అనేటువంటి ఆగ్రహం మాత్రం కనపడలేదు. కాబట్టి 151 సీట్లకు ఎట్లా తగ్గుతాయండి? తగ్గుదామంటే అది ప్రభుత్వ వ్యతిరేకత అంటే ప్రభుత్వ వ్యతిరేకతే. కానీ 100 సీట్లు అయితే పక్కా గెలుస్తుంది. మార్జిన్ మాత్రం ఇప్పుడు 2% మార్జిన్, పోయినసారి మాదిరిగా లేదు. ఎట్లాగో ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిశాయి కాబట్టి ఆ మాత్రమైన గట్టి పోటీ ఇవ్వగలిగింది.
ఆడ బీజేపీ లేకున్నా జనసేన లేకున్నా టీడీపీ మాత్రం ఈ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతుండే. రైట్. ఒకవేళ ఈ మాత్రమైనా కూడా పోటీ ఇవ్వగలుగుతుందంటే క్రెడిట్ గోస్ టు జనసేన అండ్ బీజేపీ. రైట్ సార్, రైట్. మన టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ రెడ్డి గారు, అలాగే వివి రావు గారు, సాదిక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. అధికార వైసీపీకి బంపర్ మెజారిటీ కట్టబెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 122 నుంచి అయితే 127 స్థానాల్లో జగన్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.